హైదరాబాద్ బోయిన్పల్లిలో తయారైన అయోధ్య శ్రీరాముడి పాదుకులను దర్శించేందుకు భక్తులు ఎగబడుతున్నారు. అయోధ్యలో వాటిని తాకి అదృష్టం కలుగుతుందో లేదోనని ఇప్పుడే స్పృశించి తరిస్తున్నారు. అస్మత్పేట్కు చెందిన శ్రీ మధ్విరాట్ కళాకుట్టి లోహ శిల్పి రామలింగచారి ఈ పాదుకులను తయారు చేశారు. సుమారు 15 కిలోల పంచలోహాన్ని ఉపయోగించి సర్వంగా సుందరంగా రాములి వారి పాదుకులను ఆవిష్కరించారు. ఈ పాదుకులను తయారు చేయడం పట్ల శ్రీ మధ్విరాట్ కళాకుట్టి నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ పాదుకులను అయోధ్యకు తరలించనున్నారు. సార్ చెప్పండి సార్, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? మాకు ఈ పాదుకలు తయారు చేయడానికి అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ అయోధ్య రాముల వారి పాదుక సేవా కార్యక్రమం జరిపే వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ పాదుకలు తయారు చేయడానికి ఆర్డర్ వచ్చింది. మాకు వాళ్ళు మేము తయారు చేసిన వేరే దేవాలయాల్లో నా వర్క్ చూసి ఈ వర్క్ అయితే మనకు సరితగ్గట్టుగా ఉన్నది అని చెప్పేసి ఆ వర్క్ చూసి మా దగ్గరికి ఆర్డర్ తీసుకున్నాం. గతంలో ఏదన్నా ఆలయాలకు మీరు ఇలాంటి పనులు చేశారా సార్? మేము 2012 నుంచి 13 వరకు మన తెలంగాణ యాదగిరిగుట్ట గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తులు ఇవన్నీ గర్భాలయంలో ఉన్న వస్తువులని నేనే తయారు చేశాను. సార్ చెప్పండి సార్, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్?